పుహార్లో వేలగని వెళ్ళొచ్చాడు. ఎవరది? నేనండి. ఆఫ్టర్ 1 ఇయరా? కాదు, ఆఫ్టర్ 7 months. 5 months గడిచిపోయాయి కదా. అబ్బా, గర్భాధానం గడికి గడేసుకునే టైంలో నా గడియ దించబెట్టయ్యా. పాతేవలే బొంగు. గర్భాధానమా గోదానమా నాకేం పట్టాలి? రాజయోగం కదా. ఏది ఎక్కడ పట్టింది రాజయోగం? కనీసం శోభన యోగం కూడా పట్టలేదే. పుంపుహార్ ఏంటి? శోభనం తగ్గలేదా? అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది. అదేంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపో. పెళ్లి చేసుకున్నా అన్న తర్వాత ఏమన్నా? మగాడు అన్నావు. పెళ్ళై శోభనం దొరకపోతే నువ్వు మొగుడు అవుతావు, కానీ మొగాడు ఎలా అవుతావు? కడిగావులే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుంపుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుంపుహార్ రా బాబు. డబ్బిస్తే గానీ శోభనం చేయనంటాడు వాడు. శోభనం జరిగితే గానీ లక్కరాదంటావు నువ్వు. నువ్వు రికమెండ్ చేయకూడదు. ఏ ఉద్యోగానికన్నా అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు. శోభనానికి ఏమని చెప్పి రికమెండ్ చేయమంటావయ్యా? అదే చెప్పు. ఉప్పులో చాపెట్టి కొడతారు. మరి ఇప్పుడు ఎలాగయ్యా బాబు? మాయల పకీరి ప్రాణం చిలకలో పెట్టట్టు నా రాజయోగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టావు. మారు వేషంలో వెళ్ళి రేపు చేసుకోవచ్చా? ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చేసావు, ఏం చేసావు అన్నది కాదు, బ్లడ్ పుంపుహార్ అవటం ముఖ్యం. అయితే ఎల్లుండి దాకా ఆగను, రేపే చేస్తా. టాటా బిర్లా. డెన్సెట్ లో హీరోయిన్ లాగా అరవకు. నేనే. కొంచెం ఆగు, ముక్కు దగ్గర పెడతా. ఏమిటి? మత్తులో ముంచిన గుడ్డ. ఏదది? ఎక్కడ పెట్టాను? అది ఇప్పుడు దేనికండి? నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయడానికి. ఏమిటో, హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది. దీనికి అంతటికి కారణం మీ బాబే. వాడి సంగతి నేను కింగునయ్యాక తేల్చేస్తాను. ముందు నీ సంగతి చూసేస్తాను. ఎవడ్రా వాడు? నువ్వా? లచ్చట్టుకుని లచ్చనంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా? నవిలావులే చొట్ట. తెలిసి తెలియకుండా మాట్లాడుకో. నేనేం గుమ్మంలోంచి రాలేదు, గోడ దూకొచ్చాను. తిన్నావులే గ్రాస్. ఎదవేస్తా వేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలు కేసేయగలను. నా కూతురు ఈడు అయినా పర్లేదు. విన్నావా భార్యమణి? మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడో. కన్న కూతురు వీడో అయినా పర్వాలేదనుకునే వీడు నీకు తండ్రా? కాదు, చేస్తే కాదు. రా, నాతో రా, పొద్దున్నే పంపించేస్తాను. విన్నావా బేబీ? నిన్ను జీవితాంతం పోషిస్తానడం లేదు, ఈ నైట్కి తీసుకెళ్లి పొద్దు చంపేస్తానంటున్నాడు. ఈ నీ మొగుడా? కాదు, చస్తే కాదు. అయ్యా, 600 ఆయన నా భర్త కాదు, లచ్చ అయితేనే నీ భర్త. ఏమిటి మామయ్య నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. ఇప్పుడు మనకి ఏం తక్కువని? ఏం చేసుకుంటావు డబ్బు అంతా మనం? అందుకని నేను చెప్పేది ఏంటంటే, నా లచ్చ నాకు ఇచ్చేయి. ఆ ఒక్కటే అడక్కు. సరే, అలా అన్నావు బాగుంది. చూడు, నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసి. ఆ ఒక్కటి అడక్కు. అనుకున్నాను అంటావని. నువ్వు ముత్యాల ముగ్గు విలనికి ఎక్కువ, గ్యాంగ్ లీడర్ విలనికి తక్కువ కదా. అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది, లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది. నాన్న, డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా? ఒక్కసారిగా 1,00,000 రూపాయలు తెమ్మంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే 4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను. కాకపోతే ఒకటి వడ్డీయేగా కొడతా. చెప్పుచ్చు కొడతాను. చెప్పింది పూర్తిగా వింటున్నాను, చెప్పు. మొదటి 25,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు. రెండో 25,000 ఇస్తే అమ్మాయి చేత్తో కూడు తినొచ్చు. మూడో 25,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు. చివరి ఆఖరి 25,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు. అయితే ఓ పని చేద్దాం, ముందు శివరాఖరి పేమెంట్ ఇచ్చేస్తాను, ఆ కార్యం జరిపించే. అయితే ఓ పని చేద్దాం, 4వ వాయిదా 1,00,000 చేద్దాం, ఆ మొదటి 3 రద్దు చేద్దాం. మళ్ళీ మొదలు. పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు డింటింగ్ చేయడమే ఏర్పాటు చేస్తాను. ఒరే ఎవరక్కడ? మెడబెట్టి బయటికి కంటిస్తే 4 రకాలుగా అనుకుంటారు. చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటకు వెళ్ళిపోతాను. నువ్వు సైలెంట్ గా ఉంటా. ఏమాయ్ వెళ్ళొస్తాను మావి గారు. ఇదిగో మీ అమ్మాయి గారిని పువ్వులో చూసుకోండి.
మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త. వాడలేదమ్మా అని నలుగురు అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా? వెరీ సింపుల్. చెల్లెలికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కొక్కురకో అంటుందని, ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి గాని తన పెళ్ళాన్ని తెచ్చుకొని నా కొడుకు శపథం చేశాడని చెప్పు. నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా 20వ ఏట కాదు 60వ ఏట. అప్పుడు నేను వెళ్ళేది కాపురానికి కాదు కాటికి. అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగాన్ని నమ్ముకున్నాను. బాచిగాడా? నా కటింగ్ చేసే బార్బర్ గడా? వాడే మొన్న నీ మెడంచి కటింగ్ కొడుతున్నంత సేపు నాకు కన్ను కొడుతూనే ఉన్నాడు. వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గానీ నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాకుల గురించి ఆలోచించు. మొత్తం అప్పులంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు. అయ్యయ్యో, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావరా? వెరీ సింపుల్. న్యాయంగా అయితే నిన్ను సుఖీభవ అని దీవించాలి, కానీ అప్పు అడ్డు తగులుతోంది. మా అప్పులు తీర్చకుండానే సుఖంగా ఉండమని దీవించడానికి వేదాలు అడ్డుపడుతున్నాయి. పెట్టావులే తద్దినం. మీరంతా నాకు సహాయం చేయాలి. ఏంటి, ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట అప్పిప్పించాలా? కాదు, నాకు శోభనం చేయాలి. నీ శోభనం నువ్వు చేసుకోవాలి కానీ మేం చేయడం ఏంటి? అబ్బా, మీకు తెలుసు కదా, లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి చచ్చాడు మా మామ. అది జరిగితే గానీ మనకు కలిసి రాదు. కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను, మీరంతా జై అనాలి. శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి. ఏమండో రొయ్యలాడి గారు, ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పనేనా ఇది? కూతురికి పెళ్లి చేసి అల్లుడిని బయటికి గంటేస్తే వేదాలు ఒప్పుకో. అదేదో అమ్మాయి గారిని కూడా బయటికి గంటేస్తే వాళ్ళు తంటలేదు, వాళ్ళు పడతారు కదా. ఒకసారి తలుపు తీయండి, కొంచెం మంచి చెడు మాట్లాడాలి. తిన్నావులే పప్పు, అలా పిలిస్తే వాడు రాడు. అందుకోండి బాజాలు బోర్లు. తొడగొడితే పసికో మతి చెడి ఉసిగాయగబడదా? మనసే త్వర చెడితే అడుగే తడబడి ఎదుటే తెగబడదా? పండంటి మా కాపురా ఎన్నెల్లు కురిసేనా పిచ్చి పడుతున్నవా జమ చేసుకుంటే పాలిచ్చి పంపయ్యనా? ఆలస్యం మన దగ్గరుంటే ఓ చెక్కు విసిరయ్యనా? ధర్మ అంకులు దిగిరావేమయ్యో, శోభనం జలకానివయ్యో, లక్కుతో ఎసరెట్టొద్దయ్యో, చెట్టుతో ముడి పెట్టొద్దయ్యో. మగిలిలో నీ
నిదరే కుదరక గదిలో నిలబడితే సతితో మదవతితో పులికే సమయము వృధగా పరిగెడితే ఇకనైన దయరాదా నీ పగిలావు మాకు నడి మధ్య శనిలాగా అయ్యన్ని మన కాడ కాదో సుమ్మంత జమకట్టు రెడ్డు చెమ్మదలాడమంటవ్వ ముసలోడా పల్లుడు రసంభాని వయ్యో డబ్బులు జమ కట్టి వయ్యో రట్టుకే ఎసరెడ్డొద్దయ్యో రెడ్డుకే ముడి పెట్టొద్దయ్యో ఒక్కసారి పిల్లలంటూ కాకనే చెయ్యనా మొదగా దేవుడో దిగి రావేమయ్యో శోభనం జరకాని వయ్యో దేవుడో దిగి రావేమయ్యో శోభనం జరకాని వయ్యో. ఆపండి సార్, మీరు ఎర్రమూరు కోతలు పిచ్చి పిచ్చి డాన్సులు చేశారంటే తలకాయలు పటాస్కాయల్లో పెట్టేలు పని వెళ్ళిపోతాయి. మామయ్య గారు, మనలో మనం ఇలా కాల్చుకోటాలు పేల్చుకోటాలు ఏం బాగుంటుంది కానీ మీరు జైలుకి వెళ్తే గేలం పట్టి నా చేత్తో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు. అందుకని నా మాట విని ఆ శోభనం కాస్త జరిపించండి, గొడవ వదిలిపోతుంది. కొట్టవులే గ్యాస్, క్యాష్ డౌన్ క్యారీ ఆన్, ఏరే మాటలు లేవు. అయ్యా, మీరు ఇలాంటి కండిషన్లు పెడితే అతను మా బాకీలు ఎప్పుడు తీరుస్తాడు? వ్యాపారం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది, నా వయసు పెరిగిపోతుంది. మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ముందు గెట్అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది, ఆ తర్వాత మద్రస్ మీద మద్రస్ పెరిగిపోతుంది. వద్దు, కడుపు చించుకుంటే జోళ్ళ మీద పడుతుంది. నువ్వు హంతకుడు అయితే పోయే పరువు ఎవరిది? నాదేగా. అందుకని కాముగా నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో. నేను పెళ్లివారి టైపులో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను. శుభం, అలా కానివ్వండి. అందుకే అన్నారు, కూతుర్ని ఒన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లోంచి తెచ్చుకో అని. చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది. అసలు మొగుడుతో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి? ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని? పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా? ఒక మూర పూలు కొని పెట్టగలడా? ఏసీల్లో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా? మగాడు వీడు సన్నాస్ అయితే ఆడదదేం చేస్తుంది? పాపం మొగుడు మీద బెంగతో చిక్కి 50% అయిపోయింది. నువ్వెప్పుడు చూసావే? ఉదయం గుడికొచ్చింది, క్రాక్ తండ్రిని కాదని లేక, మెంటల్ మొగుడిని అవునని లేక, చివరికి దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్ రైజ్ షాట్ కు ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తోంది. మాట్లాడకుండా నా వెనకాల దొల్లుకుంటూ వచ్చాయి. అయ్యో, ఇది గుడి అండి. కరిచావులు నాలిక మాకు దళదేటి, అందుకే పక్క రమ్మంటుంది. నేను వ్రతంలో ఉన్నానండి. నేను పురహంలో ఉన్నానండి. అలా కాలుతో రుద్దకండి, నాకేంటో అయిపోతుంది. కదా, అందుకే రుద్దేది. దొల్లు. వదలండి. కెలికేవలు వరద వదలడానికి ఇందులో ముంచింది. అయ్యో, నాకు సిగ్గేస్తుంది బాబు. ఓసి అమ్మమ్మ, నీ తడుపుని సిగ్గంటే వాటేసుకో. ఇదేంటో ఎల్లపిండి లక్ష్మీదేవిలా నీకు 4 చేతులు పుట్టుకొచ్చాయి. లక్ష్మీదేవి కాదు, 2 అమ్మాయివి 2 చేతులు నాయి. నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? ఈదుకుని నవిలావలే అటుకులు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నావు. పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపరించావు. చివరికి చెరువులు సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చావు. దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి?
వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫ్యూచర్లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మూగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చెయ్యి నేను దిగమన్నది భుజం మీద చెయ్యి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను మర్డర్ చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం, ఇప్పుడు ఈ శవాలు మద్దళ్ళు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటని నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళిపో. నేను భక్తు టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, దేవరాయ నరసింహుని దివ్య రూపము. బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు. దోపేవలే గోచి, నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా? నీ మొఖం చూస్తుంటే ఇయ్యాలని అనిపిస్తుంది, కానీ పెద్దోరు తమకు నేను ఏమి ఇచ్చుకోగలను కదా. అవునులే, ₹1,00,000 నువ్వు ఇస్తావు గానీ ఓ పని చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ 25,000. నేనేమో చెవిలో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే. నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి, తోటకూర కట్టెట్టుకుంటే నాకేంటి, నాకు కావాల్సింది 25,000. పావు గంట సేపు ఈ మేకను కాయడానికి 25,000. నేను మేకను కావాలా? ఆఫ్టర్ 1 year కాబోయే కింగిని నీకు మేకల్ని కుక్కల్ని కాసేవాళ్ళ కనపడుతున్నాను రా. అది కాదు బాబు, కడుపులో దేవతుంది, జోల కొట్టేసి రావాలి. పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడన్నా ఇప్పుడు పోతాడేమోనని భయ్యం. తమరు మాంసత్వంతో మంచివారు లేకున్నారు. బాబు బాబు కాదనకండి, టీ డబ్బులు ఇచ్చేస్తాను. టీ డబ్బులు ఇస్తావా? రా చెప్తాను. దండాలు అయినారు. దండాలు. తమని చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుతున్నారు కదా. తమరు మంచోరేనండి, చాలా మంచోండి. ఇంతకీ వివరాలు ఎందుకు? ఏట్లేదు బాబు, ఈ మధ్య మా ఊర్లో ఒకటి డొక్కునాడుతో తొట్టుకొచ్చినాడు. దాన్ని నొక్కితే చాలు పాటలు బొమ్మలు వచ్చాయి. టీవీ కమ్ టేప్ రికార్డర్. అదేదో దాని పేరు నాకు తెలదు కానీ బాబు, ఆ ఇంతని చూడడానికి ఊర్లో జనం అంతా అడుగుమంటాడు అలాడేస్తున్నారు. మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టుకెళ్ళి ఆడి తెక్క కుదిర్చియాలా, ఊర్లో జనాలంతా నా ఏపు తిప్పేసుకోవాలా. ఒక్క వారం ముందు వచ్చింటే వాడికి అమ్మకపోతున్నాయి. ఆ అదొక మీరు అమ్మేస్తున్నారు, కొంప ముంచేస్తున్నారు. బాధపడకు, నీకు కూడా ఏదో అమ్మి పెడతానులే. ఏమమ్మను? ఏమో, ఆడి దానికంటే ₹10 కావాలి. తాజ్మహల్ అడిగి. తాజ్మహల్? అది మొన్న అమ్మేశానే. ఏంటదే, అది కూడా అమ్మేసినవే. ఇక నీ కాడేట్టున్నది నాకమ్మడానికి. మరి నీ కాడేటుంది నాకివ్వడానికి? నా కాడేట్టు కాకపోవడం ఏంటి, 25,000 ఉన్నాయి. 25,000కి మేకను కొట్టేద్దాం చూస్తున్నా వేటి? మేక 25,000? మా ఊర్లో 25,000 పెడితే మేకేడిది, మేకల వస్తుంది. మేకల తందే వస్తుంది కానీ మాట్లాడే మేక వస్తుందా? మేక మాట్లాడడం ఏంటి, ఇదేంటి ఇద్దరు? మరి అదే ఇద్దరం ఏదో 10 మాట్లాడించి చూస్తాను. అలా అన్నావు, బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు, అయ్యో బాబు, ఇద్దరికి నిజంగానే మాట్లాడేస్తుంది. నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చింది బాబు. ₹5 మాట్లాడించండి. తిన్నావులే ఐసు, అసలు నీకు అమ్మను పో. అయ్యో బాబు, ఇదేదండి కోపం తెచ్చేసుకుంటున్నారు. ఇంకొక పాలు కదా మాట్లాడించమన్నది. సరే, ఇదే లాస్ట్. జూన్కి ముందు నెల పేరేంటమ్మా? అంత ముద్దుగా మాట్లాడేస్తుంది. ఈ డబ్బు నీది, మాధురి దీక్షిత్ నాది. ఇంటల్లుడు వచ్చాడు, పరిగెత్తుకొచ్చి దిష్టి తీమన్నాను చెప్పు. ఆడే ఇంటికో పెద్ద దిష్టి బొమ్మ, మళ్ళీ ఆడుకో దిష్ట. ఎండి మిరపకాయలు దండగా ఊపావులే గిలక్కాయ్. ఇదిగో క్యాష్. మరీ అంత కాళ్ళ మీద పడిపోయే బక్కర్లేదులే. నేనేం నీ కాళ్ళమే పడలేదు, కాలు జారి పడ్డాను. లేకపోవచ్చుగా? లేపొచ్చుగా. నీ అంతకు నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అది నా జీవిత ఫిలాసఫీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద నిలబడ్డానా? కాదు, కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క బోర్లా పడిపోయా. మాకు తెలదలే. ఏంటి అలా చూసి నిలబడ్డావు? లేపు. హోల్డాన్, ఇంకో 50,000 డబ్బు ఇచ్చేదాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో. టూ మచ్గా మాట్లాడకు. నేనేం టచ్ చేయడం లేదు, నీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను. మాకు తెలదలే. నీ మా అత్తగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. నాకు లెక్క అంటే లెక్కే. లెక్కెట్టుకో. సగం మీద జల్లినట్టు సొమ్మెలా జల్లేసావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు. కట్టార్జితం అయితే నీకే, తట్టార్జితం అయితే నీకే. క్యాష్ క్యాషే, ఏరుకో. సెక్రటరీ అయ్యా, ఏరు ఏరుతున్నా.
అల్లుడు నేను ఇచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చి ఉంటుంది. ఈ కూత దాందే. అంబులెన్స్ కాదు, ఆ కూత మా అమ్మాయిదే. మీ అమ్మాయిదా? ఆ, అవును, కోత అయిపోయింది. అయ్యి బాబా, నిజమే. ఏంటిది? గుడి చెరువులోను కాపురం ఎడ్డాని ట్రైల్ పార్టీసో చూడు, అప్పుడే అనుకున్నాను ఏ డోర్ కొట్టు సాటునో ఇలాంటి కక్కుర్తి పని చేస్తామని. అందుకే ముందు జాగ్రత్త సరిగా ఆ అమ్మాయి ఉంటే కరెంట్ ఎట్టించాను. కరెంటా? నా ఇంటి కరెంటా? నువ్వేం షాక్ అయిపోకమ్మా. షాక్ అతగాడికి, షాక్ ప్రూఫ్ నీకు, సైన్ నిలబడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను. కడిగావులే కుండ. నీ కూతురు ఏమైనా డెన్సెట్ అనుకున్నావా? కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి? ఇలాగైతే మాకు పుట్టేది పిల్లలు కాదు, ట్రాన్స్ఫార్మర్లే. అసలైనా ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించచ్చుగా. ఆ ఒక్కటి అడక్కు. ఆ? అమ్మా కమాన్, నువ్వు లోపలికి వచ్చే. రేయ్, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుని. గుడ్డివాడి, ఆ చేతిలో దీపం ఏంటి? నేను గుడ్డివాడిని నాకు తెలుసు, పాపం జనానికేం తెలుసు. అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుద్దకుండా ఇలా 10 మందికి వెలుగు చూపిస్తున్నాను. మీ కళ్ళెలపై అదొక విషాద గాథ. నాకు ఒకే తల్లి, ఒకే చెల్లి. వాళ్ళే నాకు ప్రాణం. చెల్లిని అల్లారు ముద్దుగా పెంచి ఏది కావాలంటే అది తెచ్చాను. కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను. మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చాను. ఓసారి కాశ్మీర్ యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను. చెట్టుకి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి లోయలో పడ్డాను. సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అనుకుని పేల్చారు. 2 కళ్ళు పోయాయి. ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది. తల్లికి తెలిసి పక్షవాతం వచ్చింది. నా బతుకు చీకటైనా పర్వాలేదు సార్, నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి. అదే నా ధ్యేయం. దానికోసం ఎవరిని ముష్టెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను. మీరు కాస్త లోన్ ఇస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం చదివారు? చాలా చదివాను. వెరీ గుడ్. ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? జ్యూస్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను. ఓ పళ్ళ తోట గుర్తుకు తీసుకున్నాను. మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గాని పళ్ళ మీద చెయ్యి వేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు. కనుక మీరు లక్షిస్తే వాడి మొహాన్ని కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను. మంచి ప్రాజెక్టే, కానీ అంత ఇవ్వలేను. ప్రస్తుతం 25,000 ఇస్తాను, దాంతో పని ప్రారంభించండి. సింగపూర్ పార్టీకి 2.5 లక్షలు. అది ఇక్కడ ఉందలే అవో. టేక్ దిస్, కాల్ మై మిస్సెస్. కాలు చెయ్యి తర్వాత ముందు క్యాష్ ఎంతో చెప్పు. 25,000 సెకండ్ ఇన్స్టాల్మెంట్. అయ్యో బాబాయ్, వచ్చేసారా? వచ్చేసాను. భర్త గారు, భార్య గారు, భర్త గారు. భార్య గారు. అల్లుడు గారు ఆగండి. అలాగా మళ్ళీ ఏమొచ్చింది? సెకండ్ పేమెంట్ కి హ్యాండ్ వేసేస్తున్నారు. రూల్స్ మర్చిపోయారేటి? అమ్మాయి చేత్తో ఫుడ్ మాత్రమే తినాలా. నువ్వున్నావే, నరకాసుడికి ఎక్కువ, రావణాసుడికి తక్కువ. ఛా, ఆ? నిజమా? ఆ? అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది. అంత్యక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఈ ఏళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం పాడి పంటలు, పందుల పెంపకం వస్తుంది. ఏమండి, ఆ? టచింగ్ చేసుకునే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం అన్నమైనా పెట్టుకుంటాను. రండి. సరే పద, పెట్టుకుంటూ కానీ. ఆకుతారి వేసుకోండి. చెయ్య కదా. మరి కరెంటు? పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజు కొట్టేసింది. అయ్యో, మరి చెప్పవే. ఏంటి? అది ఏం లేదు, చీకాలింది. నువ్వు వెళ్ళి మనోడిని బిలీవిడికి నేను వడ్డిస్తాను. నువ్వు వడ్డించే పాటి దానికి నాకు 25,000 ఎందుకు బొక్క? ఓ 10 రూపాయలు పడేస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాడు. ఏడిసావు గాని తినవా? ఒరే సిద్ధంబరం, ఆడవడు మా ఊరోడే నా ఫ్రెండ్. రా కూర్దుందు గాని. కూడేడతాను మాట్లాడా. నా పాత్రలు కొట్టేసిన అదోని అట్టుకోలేదాకా నేను సొక్క కూడా ముట్టుకోని ఒట్టెట్టేసుకుంటాను. ఓలమ్మ ఓలమ్మ, నా పాతికేళ్ళు కొట్టేసింది ఈడే. ఇంకా
ఎవరు వాడు? ఎక్కడ? పట్టుకోండి 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 పట్టుకుంటాను 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 పట్టుకోండి పట్టుకోండి పట్టుకోమని కన్నామలు కాదు, ఆ దొంగలాలు ఉన్నాయి. ఎవరైనా అరే చిట్టిబాబు గారు మీరా? ఎవరు? బోసునండి, నిన్నే కదా ఆఫీస్కి చెక్ తీసుకున్నారు. మీరా? సారీ, గుడ్డివాడిని కదా, పోల్చుకోలేకపోయాను. ఏంటి ఇలా పరిగెడుతున్నారు? ఒక దొంగ కథను ఇవ్వడం, నా చేతిలో లాంతరు కలజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని. వాడికి నీ వస్తువులే కావాల్సి వచ్చాయా? అది సరే, మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా? ఆ వెధవ మీరిచ్చిన 25,000 తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గంటేశారండి. అలాగా? అయితే నాతో రండి, మా మావయ్యకి పరిచయం చేస్తాను. నాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. మీలా కష్టపడి పైకిచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. మీ మావయ్య అంత మంచి వారా? మా మామ ఉత్తి డబ్బులు బచ్చేయండి. పదండి వెళ్దాం. ఇదేంటి ఇంటి తీసుకెళ్తాను, నేను ఇంటి తీసుకొచ్చాడు. ఇదే మా మామయ్య గారి ఇల్లు. ఓహో, ఇదే మీ మామయ్య గారి ఇల్లా? రండి లోపలికి వెళ్దారండి. ఇవాళ వద్దులేండి, రేపు వెళ్దాం. అదేంటి? ఇవాళ శుక్రవారం కదా, నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాట్లేదు. ముందు మా మామయ్యని పరిచయం చేస్తాను, డబ్బు కొని రేపు తీసుకుంటే. హలో బోజు గారు, అదేంటి పెట్టుకున్నారు? నేను గుడ్డివాడిని, నన్ను చూసి ఈ పనులు జారి పట్టడం నాకు ఇష్టం ఉంది. వ్యక్తిత్వం ఉన్న మనిషిని కదా. సరే పదండి. రండి రండి. ఎవరండి మీరు? పాప నేను కళ్ళు మావయ్యకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా, రండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త అమ్మా. ముందు పెట్టండి, జాగ్రత్త. చూసావా? ఎలాగా? కాళ్ళతో. కాళ్ళతోనా? దొరికినట్టు దొరికి పారిపోయినాడు దొంగలాయాల. ఆడెక్కడో పోతాడు. మాయా రారా దోస్తు. ఇతగాడెవరు? అతను గుడ్డివాడు. నెత్తి మీద చెప్పేందుకు తీసేస్తా కదా, గాలన్నా ఆడదు కదా. తనను చూసి ఇతరు జాలి పడితే సహించలేడు, అందుకే అది పెట్టుకున్నాడు. పక్షవాతం వచ్చిన తల్లికి, పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు. అలాగా? అవునండి. ఆ దొంగలాలు నీలటోడు చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు. అయ్యా, నా మొగుడు, నా హస్బెండ్, నా పతి, నా దైవం, ఆయన ఇలాంటి అడ్డమైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా? ఈ కొట్టి మాట్లాడటం కాదు, చెత్త కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకని ఏలాడి తీసినట్టు ఏలాడి తీసేయాల. వద్దు, అంత పని చేయకండి. మయాని నీకెందుకు అంత బాధ? ఎంత లేదన్నా, అతను మీ అల్లుడు కదా. ఈ చొక్కాని ఎక్కడో చూసినట్టున్నదేటి అమ్మా. చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం నాయన. తీసుకోండి. హై థ్యాంక్స్. అయ్యో, ఉండండి బాబు, ఉండండి. నేను ఏడుపడతాను. పర్వాలేదు, నేనే ఏడుకుంటాను. నేను ఏడతాను కదా. ఇతను నీకు తెలుసు మాయా? ఈడే యదవ మహాశ్రీ మా అల్లుడు గారు. అయ్య బాబు ఈయన కదా ఇట్లా 25,000 కొట్టేసి యాదవా. గుడ్డునని చెప్పి నా దగ్గర కూడా 25,000 కొట్టేశాడు. లే, ఇలాంటి అదవ పనులు చేయడానికి సిగ్గులేదు. నీకోసం, నీ లక్ష కోసమే కానీ నేను చేసిన. చెస్, నీ అదమో నాకు చూపించుకో. ఒరే, తక్షణం వీడిని బయటికి గంటే పదా. ఆగండి. నాన్న, ఏమిటిది? నువ్వు లోపలికి పద. రావాలి. వస్తున్నా ఉండు. మిమ్మల్ని దించెళ్ళి అవతల కాన్వెంట్ చిల్డ్రన్స్ తీసుకెళ్ళాలి. అయ్యి బాబు, వైజంతులు లేకుండా రిక్షాని ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తావా? ఓ మై గాడ్, మీరు ఎక్కడ ఉండేసినారేటి? మీరు లేరనుకొని పొరపాటు వచ్చేసినానండి. 500 రూపీస్ ఫైన్. 500 రూపాయలు ఫైన్ కట్టు. మళ్ళీ మై గాడ్, ఏటి ఎలా తోలుకున్నాడు? ఏటి రెండమ్మ రండి, ఎక్కండి. శుభమాని మా వదిలి వ్రతం చేసుకుంటే చూడ్డానికి వెళ్తున్నాం. దీనికి కూడా మీ బోర్డు జెండాలు ఏమిటండి? తప్పకండి. ఇదిగో, నువ్వు ట్రైన్ లాంటి దాని కనుక శుభకార్యానికి వ్రతానికి వెళ్ళవచ్చు, కానీ మీ అమ్మ క్యాబిన్ లాంటి వారు స్టేషన్ దాటి వెళ్ళకూడదు. హలో మాస్టారు, నేను ఆ మాటే చెప్పాను, కానీ వింటేనా మా వియ్యంకుడు గారు? మాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు, మీరు తప్పకుండా రావాలి, మొట్టమొదట మా అమ్మాయిని మీరే ఆశీర్వదించాలి అని ఆర్డర్ వేశారు. మీ వియ్యంకుడు గారు ఆర్డర్ వేసేసారా? అయితే నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఎక్కండమ్మా, ఎక్కండి. రే, నువ్వు ఆగు, ఫైన్ కట్టాలి. ఇట్స్ ఆల్ రైట్, మీరు రసీదు రాసించండి, ఈ లోగా దించి సత్తా. సరే, యూ కెన్ గో. లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నం మమ సర్వదా విష్ణు మహావిష్ణు అనేక రూపం దైత్యాంతం. చెస్, ఈ అడుక్కునే వాళ్ళకి ఏడపాలో ఉన్నట్లేదు. గేట్ మేను వీళ్ళు అవతల అన్నయ్య గారు. అన్న
అమ్మాయి ఓహో రాజమాత గారా, ఈ అవతారం చూసి ఆనవాళ్ళు కట్టలేకపోయాను. ఫంక్షన్ గేటమ్మా ఏ అట్రాసం లేకుండా ఎలాగొచ్చేసారు? అంబారీ అంగుదారులు ఎక్కడా, చెలికెత్తులేరి కిరీటగాలు ఎక్కడా? ఈయన ఆ మాటలు కావమ్మా, మీ యువరాజయ్య గారి మాటలే. అన్నట్టు యువరాజయ్య గారు ఏం చేస్తున్నారమ్మా? కోటలో అంతఃపురంలో రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే ఫుట్పాత్ల మీద ఆటలు వెళ్ళారా? ఇంటికి వచ్చిన అత్తయ్య గారిని 10 మందిలో నిలబెట్టి ఏమిటా మాటలు? రానని ఎంత చెప్పదా రాక తప్పదన్నారు. దేనికి? ఇంటికి పిలిచి ఇలా అవమానించడానికి. అవమానమా? అది కూడా ఉందా మీ మొఖాలకి? ఉంటే ఎలక్షన్ కట్అవుట్ అంత మగాదుని ఇంట్లో పెట్టుకుని. అన్నయ్య గారు, నా కొడుకుని ఇంకొక మాట అన్నారంటే నీ మర్యాద దక్కదు. చెస్ ఊరుకో. కొడుకట కొడుకు మోసాలు చేసి గుడ్డోడేసాలేసి బేవార్స్ గా తిరిగి అవారా నా కొడుకు. ఆడు కొడుకు, ఆయన కన్నా నువ్వు గొప్ప తల్లివి. పెళ్లి చేసి పంపించాల్సిన పిల్ల చేత పచ్చళ్ళ నుంచి ఆ సంపాదనతో దున్నపోతులా బతికేవో ఆడు అన్న. ఆడికి సిగ్గు లేకపోయాను, కన్న తల్లి నీకైనా ఉండాడద్దు. నాకే కనుక అలానే బోకునా కొడుకుంటే నరికి పోగులెట్టేసి పురుట్లోనే కుక్కెత్తుపోయిందని సంతోషంగా పార్టీ చేసుకున్నాను. వెళ్ళి సిగ్గు సరవు ఉంటే అన్న పేజుకుని చెయ్యి, చేత కాకపోతే ఏసీలోనే పడి చావు. అన్ని మాట్లాడినాడా? ఏ అనడా? నువ్వు చేసిన వ్యథ పనులకి నేను చేస్తే నన్ననాలి, అంతేగాని ఇంటికి పిలిచి 10 మంది ముందు అమ్మను అవమానపరుస్తాడా? అదేం చేసిందని? నిన్ను కన్నదిగా ఎన్నైనా అంటారు కదా, చెప్తా. జరిగిందేదో జరిగిపోయింది. లేదమ్మా, ఇప్పుడు జరుగుతుంది. ఎవడరా మా అమ్మను అవమానపరిచినాడు? దమ్ముంటే బయట రమ్మనా, బయట రమ్మనా. ఎవడరా ఫుల్లుగా బొడ్డు మింగేసి బెరడా బొగ్గనేసుకుని నా ఇంటి ముందు డోక్కోవడానికి వచ్చింది? డోక్కోడానికి కాదరా వచ్చింది, ఢీక్కోవడానికి. నీ సంగతి ఏదో ఇవాళ తేల్చేస్తాను. బస్తీ మే సవాల్, మా వాళ్ళ సవాల్. కమాన్, మీ అమ్మను సార్ బయట రమ్మను. ఎందుకు? మా అమ్మను నువ్వు ఇన్సల్ట్ చేసావుగా, ఇప్పుడు మీ అమ్మ నేను ఇన్సల్ట్ చేస్తాను. అది నీ తరం కాదు. ఎందుకు కాదు? ఆవిడ పోయి 20 ఏళ్ళు అయింది. ఏంటి నిన్న గన్న పిశాచి పోయిందా? ఇదిగో ఇంకొక పాలి మా అమ్మను ఏమన్నా అన్నావంటే నీ మక్కిలు ఎరగదాన్ని నక్కల కాలంలో దొక్కేస్తాను. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మని ఒక్క మాట అంటేనే నీకంత కోపం వచ్చిందే? బతుకున్న మా అమ్మని నువ్వు అన్ని మాటలంటే నాకెంత కోపం రావాలి? అసలు మా అమ్మ అంటే ఎవరనుకున్నారా? ఎవరనుకున్నావు? అంజలి దేవ లాంటి ధర్మ తల్లి. ఎస్వి రంగారావు లాంటి మా నాన్న చచ్చిపోతే రెక్కలు ముక్కలు చేసుకుని కొవ్వొత్తిలాగా కరిగిపోయి స్టవ్వొత్తిలాగా తరిగిపోయి నన్ను పెంచి పెద్ద చేసి ఎన్టీఆర్ అంత వాడిని చేసింది. అయ్యో ఏమిటండి ఇది? మీరు తాగుతున్నారా? చీది అవలే ముక్కు చేతి. మహానటి సావిత్రిలాగా యాక్ట్ చేయకు. అసలు నువ్వు ఒక ఆడదానివైతే ముక్కామ లాంటి నీ బాబుని మిక్కిలేనుగా భావిస్తావా? హక్కిలేని నాగేశ్వరం లాంటి భర్తని ఆరు నాగేశ్వరంలా చూస్తావా? ఛై! ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. లాయర్ని అడిగాను, పెళ్ళైన 6 నెలల్లోపు ఒక్కరోజు కూడా సంసారం చేయకపోతే ఆ ఒక్క లూపుహోల్ చాలంట. దేనికండి? నీకు విడాకులు ఇవ్వడానికి. Yes! Yes! నీ బాబు మా అమ్మని ఇంత అవమానపరిచినా కూడా నీ వెంటబడి తిరగడానికి నేనేం చిత్తకార్తి కుక్కర కాదు. నీతో బెడ్ బ్లడ్ పంచుకుంటే వచ్చే అదృష్టం రాకపోయినా నాకే డబ్బులేదు. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 1 month నేను ఎలాగో కింగ్నే. మెట్లైనా నిలబడి వెనక నుంచి కింద వేసేస్తావా? దమ్ముంటే ఎదురుగా రావాలి, ఫేస్ టు ఫేస్. అల్లుడు నా సరే, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఐఎమ్ నాట్ యువర్ సన్ ఇన్ లా, యు ఆర్ నాట్ మై ఫాదర్ ఇన్ లా. లెట్ us meet in the court of law. Goodbye.
బ్యాడ్ బై, వరస్ట్ బై. ఎడాకులిస్తావా? అవును, ఆయన చేసిన తప్పుకు నీ పెళ్ళాన్ని ఎందుకు శిక్షిస్తావు? ఇక్కడ నెంబర్ తిప్పితే అక్కడ రింగ్ అవుతుందని. నా పెళ్ళానికి విడాకులు ఇస్తే దెబ్బతో ఆ రొయ్యల నాయుడికి రెమ్మ తిరిగి, కళ్ళు తిరిగి, గిరగిరా తిరిగి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఎలా ఉంది నా ప్లాన్? తీసుకోండి కంప్లైంట్. ఇలాగే. ఆ! నువ్విక్కడికి ఎలా వచ్చావు? నడిచి. కుక్కేవులే పేను. నడిచి కాకపోతే పాక్కుంటూ వస్తుందా? నువ్వు నోర్మై. అమ్మా, దీన్ని ఎక్కడికి ఎందుకు రాంచావు? కట్టుకున్నవాడే శ్రీ మహావిష్ణువు అని నమ్మి కట్టుబట్టలతో వచ్చిన లక్ష్మిని పొమ్మన్నా నువ్వు అవునన్నా కాదన్నా అది ఇంటి కోడలు. నువ్వు దాన్ని కోడలుగా ఒప్పుకున్నా, నేను దాని పెళ్ళంగా ఒప్పుకోవట్లేదు. వాడి మాటలకేం గాని నువ్వు లోపలికి వెళ్ళము. నువ్వు రావే. ఎక్కడికి? భక్త ప్రహ్లాద సినిమా. ఆ? రండి, పక్క ఎక్కడేసుకుందా? లోపల బయట? నువ్వు లోపల వేసుకో, నేను బయట వేసుకుంటాను. నువ్విక్కడికి వచ్చేసావేంటి? నేను లోపల వేసుకోమన్నాను కదా. మీరు పక్కన లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుందండి? భార్యగా నా పక్కన మీ పక్కనేగా. టెంక మీద పీచేం కాదు. లే లే. అయ్ బాబోయ్, ఏంటిది? జాకెట్ ఇది? మీరు నాతో కాపురం చేసేదాకా జాకెట్ వేసుకొని శపథం చేశాను. దోపేవులే కుచ్చిళ్ళు. నన్ను వల్ల వేసుకోవడానికి నువ్వేం మేనకవు కాదు, సొల్లు ఖర్చుకోవడానికి నేనేం బ్రహ్మర్షి విశ్వామిత్రం కాదు, శిశింద్రి చిట్టిబాబుని. అంచేత మర్యాదగా లోపలికి వెళ్ళి జాకెట్ వేసుకో. తాపం ఎక్కువైపోయిందనుకో, తలారా చన్నీళ్ళు పోసుకో.
లే లే ఏమే 6 నెలలు నిండక ముందే ఓ సెక్సీ సాంగ్ వేసి నన్ను కమిట్ చేస్తే విడాకులు కూడా ఉండదనేగా నీ బాబు ప్లాన్ వేసి ఇళయరాజాని ఎస్ జానకిని తోడిచ్చి పంపించాడు. చూడు, నువ్వు ఎంతమంది తోడుతో వచ్చి ఆడినా పాడినా మీదబడి దొర్లినా నేను మాత్రం నీ కొంగులో పడను. వెళ్ళిపో, జాకెట్ వేసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. ఏమండి? ఎవరండి మీరు? నేను మీ భార్యనండి. సోడాకాయలో గోలికాయ ఏం కాదు. అసలు మగాడివేనా? రోజు గడ్డం తీసుకున్నానుగా. నూర్మై, ఇన్నాళ్ళకి అత్తారింటికి దారెత్తుకుంటూ వచ్చిన పిల్లని తన్ని తరివేస్తావా? అది ఎక్కడికి పోతుంది? ఎంత స్పీడ్ గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్ గా వాళ్ళ బాబుని ఎంత పెట్టుకొచ్చేస్తుంది చూడు. మన జోస్యం తప్పదు, అదిగో వచ్చేసాడు. టక్కున కాళ్ళ మీద పడిపోతాడు. త్వరగా వెళ్ళి కాళ్ళకు బురద రాసుకొచ్చేద్దాం పద. మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. వాడిని బయట నిలబెట్టి 10 మంది ముందు కాళ్ళ మీద పడేసి పరుగు తీసేద్దాం పద. హహా! ఇదిగో స్టేషన్ మాస్టర్, దివ్య భారతి గారు, నరసింహారావు గారు, బాబురావు గారు, తలుపులమ్మ గారు, రండి రండి, అందరూ రండి. ఏమిటండి, ఏం జరిగింది? వెయిట్ అండ్ సీ. ఇదేమిటి, ఇంకేం వెతుకుంటూ ఏకంగా స్టేషన్ వచ్చేసింది. ఆగు, ఏమిటి ఇలా వచ్చావు? రాక తప్పుద్దా? చెప్పాను. లోనికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏ ఇక్కడ మాట్లాడకూడదా? పరువు పోద్దేమో అని. అదే మాకు కావాల్సింది. అదే నీ డెసిషన్ అయితే ఇదిగో చదువుకో పత్రం. ఏంటి, క్షమాపణ పత్రమా? చదువుకుంటే తెలుస్తుంది. ఏ చదవచ్చుగా. ఓహో, మనకు చదువురాదు కదా, నిశాని కదా. నిశానియే రాయడం కాదు కానీ చదవడం వచ్చు, నేర్చుకున్నాం. అయితే చదువుకో, వీని జారి పడతాం. ఆ. అంగీరస నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు గోదావరి గంగరాజు అనే శ్రీ రొయ్యల నాయుడు. ఛై, ఈ వయసులో మీకు మళ్ళీ పెళ్ళే? పెళ్లి నాకు కాదు, నా కూతురికి. నీ కూతురుగా పెళ్ళా? నా కోడలికి పెళ్ళా? ఏంటిది, నేను చచ్చానుకున్నావా? విడాకులు ఇచ్చేసావుగా, అందుకని నువ్వు వేరే పెళ్ళాకులు వేస్తావా? అది చాలదంటూ కింద అభినందనలతో అటుకుల చిట్టుబాబు నా పేరేసి బ్రాకెట్ లో మాజీ భర్త అని బిరుదిస్తావా? ఎంత ధైర్యం! అసలు నేను బతికుండగా నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకెక్కడిది? ఇంకో పారి దాన్ని పెళ్ళామన్నావంటే బళ్ళు ఉచ్చు పొడిచేసి కుళ్ళు కాలంలో మారేస్తాను. విడాకులు ఇచ్చేసావు, అయినా సిగ్గిడిసి నా కూతుర్ని ఇంటికి పంపితే దాన్ని మెదట్టు గెట్టేసావు. ఇంకా దాన్ని పెళ్ళని పిలిచే హక్కు నీకెక్కడిది? నిజమే, నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు. నువ్వు వదిలేసుకున్న భర్తని వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం టీటీకి ఉంది. ఏసావులే బొగ్గు. బెర్త్ భార్య ఒకటేనా? బెర్త్ ప్యాసింజర్ ప్రాపర్టీ, భార్య నా పర్సనల్ ప్రాపర్టీ. అన్నయ్య గారు, ఇది మన 2 కుటుంబాల పరువు మర్యాదలకి సంబంధించిన విషయం. కొంచెం కన్సెషన్ కావాలా అక్కయ్య గారు? సరే, వచ్చే నెల 28న మా అమ్మాయి పెళ్లి. ఈలోగా మీ ఓడు జమకట్టవలసిన సొమ్ము జమకట్టేస్తే ఏది ముహూర్తానికి 1 నిమిషం ముందు జమకట్టినా సరే నా కూతురు మీ కోళ్ళ అయిపోద్ది, లేదా శుభయాత్ర ప్రకారం పెళ్లి జరిగిపోద్ది. అదండి విషయం. వీళ్ళు పనులు చూసుకోండి. చెస్ కాళ్ళగా బాడేంటి, కడిగేసుకో, గచ్చిపోడేది. ఏమిటన్నాడు? నీకు పౌరుషం ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చి నా కోడల్ని ఇంటికి తీసుకున్నావు. లేకపోతే నీ పెళ్ళం వేరే వాడిని చేసుకున్నానే మచ్చతో పాటు నీ తల్లి గురి పోసుకుని చచ్చిందనే అపఖ్యాతి కూడా నీకు మిగులుతుంది. ఏంటమ్మా పిలిచారు? ఈ 1,00,000 రూపాయల చెక్కు తీసుకెళ్లి చిట్టుబాబు గారికి ఇచ్చి రావాలి. నాన్నగారికి తెలిస్తే ప్రమాదం అని తెలుసు, అందుకే చెప్పుకో. ఈ హెల్ప్ చేసి పెడితే నీ పేరు చెప్పి ఫ్యామిలీ చేసుకుంటాను. చేసుకోండి అమ్మా, నేను ఎలాగో చేసుకోలేకపోతున్నాను. మిమ్మల్ని చూసానా సంతోషిస్తాను. రే పుల్లారావు, కదంబా, గారు, మీకు గొప్ప శుభవార్త. శుభవార్త? ఆ. ఏమిటి సార్ అది? మన కన్నాంబరని సూర్య పండుగడికి ఇచ్చి పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాను. కన్నామ్మకి మళ్ళీ పెళ్ళా? ఏమిటి అన్యాయం? అన్నాయట నా ఏం చేస్తుంటేని. ఊరుకోండి సార్, మీరేమన్నా గురజాడ అప్పారావు గారా, వీరేశ్వరం పంతులు గారా అలాంటి పెళ్లి చేయడానికి? వద్దు, విడో వివాహం మహాపాపం. నోరు ముయ్యాస్, రేపే వాళ్ళ పెళ్లి, అది నా డెసిషన్, అదంతే. ఇదేం డెసిషన్ అండి? ఎవరు ఒప్పుకోని డెసిషన్. నేను ఒప్పుకున్నాను కదట. మీరెవరండి ఒప్పుకోవడానికి? అది ఒప్పుకోవాలిగా. నేను ఒప్పించాను కదా. మీరు ఒప్పించినా అది ఒప్పుకోదు, అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చెస్ నువ్వెవరుగా ఒప్పుకోవడానికి? బాబు,
అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఆ ముక్క నేను శుభలేఖలు అచ్చు గుర్తించక ముందు చేస్తావా? శుభలేఖలు కూడా చేయించేశారా? కళ్యాణ మండపం కూడా బుక్ చేస్తారు. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి చచ్చి ఒప్పుకోను. ఆడుదాన్ని పెళ్లి చేసుకుంటే మయా నీకెందుకు అర్థమంట? నా పెళ్ళాన్ని నీకు చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవరికంటమంట? నీ పిల్లవా? అవునయ్య గారు, మమ్మల్ని క్షమించండి. నితిన్ తూకే ఉద్యోగం ఇస్తానన్నారని ఒక జీతంతో ఇల్లు గడవక బతుకు తెరువు కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నీ శాతి నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను. విన్నావమ్మా? ఆడదంతో పుణ్యంగా చూసుకునే పసుపు గుంకా ముదిరిపెట్టేసి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంది. మరి నీ భర్త ఎంతో చదువుండి మొద పుట్టి డిగ్రీలు సంపాదించి పెళ్ళం కోసం పట్టుమని ₹1,00,000 సంపాదించలేకపోయాడు. అలాంటి శాతగాని సవట సన్నాసిని అల్లుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుసేటు. మొగుడు అనుకోవడానికి నీకు సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించా సిక్కు. అంతా బాగుంది. 100కి 100 మార్కులు తెచ్చుకున్నది నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనే? ఖచ్చితంగా రానట్టే. అదేమిటి సార్? నేనైతే నీ ఏజ్ బారైపోయింది. 6 నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటే పోజు కొట్టి వద్దు పొమ్మన్నావు. ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం కావాలా? క్లర్కే కాదు, అంతకంటే తక్కువ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తాను సార్. ఆఫ్టర్ 1 year విల్ బి కింగ్. అది కాదు సార్. శివరాత్రి రాకుండానే చేస్తుందానే జాగారం. కలలో కన్నా
ఏడుకుంటాడు నా భార్య బిడ్డలు నువ్వే కాపాడాలి తండ్రి. ఏంటిది? వద్దు, నన్ను వదిలిపెట్టండి, నన్ను ఆపకండి, నన్ను చావనివ్వండి. ఇదేమిటి నా డైలాగ్ మీరు చెబుతున్నారు? కదా నీ డైలాగ్ నువ్వే చెప్తే రొటీన్. అవును, నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అనే కదా మీ ప్రశ్న. చెప్తాను. నేను రాజా గార్మెంట్స్ అని రెడీమేడ్ బట్టల ఫ్యాక్టరీ పెట్టాను. 25 లక్షలకు అమెరికా నుంచి ఆర్డర్ వస్తే షర్ట్లు ప్యాంట్లు అన్నీ తయారు చేసి పంపాను. అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని ఆ మొత్తం సరుకు అంతా తిప్పి పంపేశాను. ఆ సరుకు అక్కడ అమ్ముడవక ఇక్కడ అమ్ముడవక మొత్తం గోడౌన్లోనే ఉండిపోయింది. అప్పుల వాళ్ళంతా మీద పడ్డారు. దాంతో గచ్చింతరం లేక నువ్వే ఆత్మహత్య. ఆ సరుకంతా నేను లాభాలు కనిపెడితే నాకేమిస్తావు? నా పెట్టుబడి నాకు ఇచ్చేసి లాభం అంతా నువ్వే తీసుకో. లాభం అంతా నాకు అక్కర్లేదు, 1 లక్ష చాలు. తప్పకుండా. అయితే పద. ఇదే నా ఫ్యాక్టరీ. ఇది వాళ్ళు తిప్పి పంపేసిన సరుకు. గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటయ్యా బాబు, అమ్మి పెట్టి లాభాలు తెస్తానని చింపేసి చేతులు పెడుతున్నావు. నువ్వు మోస్తావా? ఈ షర్ట్లకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి స్లీవ్లెస్ చంక చొక్కాలన్నమాట. ఒక 4 షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపుల్స్ పంపించు. వీటిని ఏం చేయమంటారు సార్? బాసు, మన స్లీవ్లెస్ షర్ట్స్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మరో 10,000 షర్ట్లకు ఆర్డర్ వచ్చింది. అరే ఆడు ఇదేమిటి? మరో లేటెస్ట్ మోడల్ ఎయిర్ ఫ్రీ షర్ట్. అంటే గాలి బొక్కల చొక్కా. బాసు, మొత్తం స్టాక్ అంతా అయిపోయింది. ఈ ప్లెయిన్ వైట్ షర్ట్లు మాత్రం ఓ 1000 పీసులు మిగిలిపోయింది. అర్రే, షర్ట్ పాడైపోయింది. ఒక షర్ట్ పోతే పోయింది, కానీ మిగతా వాటిని ఏం చేయాలో ఆలోచించు బాస్. హలో సార్, మళ్ళీ కొత్త మోడల్స్ ఏమైనా చేశారా? అదే ఆలోచిస్తున్నామండి. అరే, ఈ షర్ట్ చాలా బాగుంది. తుప్పు కని లేటెస్ట్ మోడల్. ఎన్ని షర్ట్లు ఉన్నాయి సార్? 1000. ఆ 1000 షర్ట్లు నాకు ఇప్పించండి. క్యాష్ కట్టి వెళ్ళండి. సరే సార్. మేనేజర్, 1000 కిళ్ళీలు. राजा गारमेंट से मैं चिट्टू बाबू बात कर रहा हूँ. अच्छा, मैं आज ही बॉम्बे आता हूँ. ఈ రోజా కుదరదు, రేపు వస్తానని చెప్పు. Okay, I'll come in the evening flight. We'll finalize the matter today itself. Okay. ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని బాంబే వెళ్తావా? ఆ పెట్టావులే జిప్పు. అవతల బాంబే నుంచి అంత పెద్ద ఆఫర్ ఉంటే పెళ్లి ఎగ్జిబిషన్ అంటావేంటి? ఎవరికి అనుకుంటున్నావు పెళ్లి? ఎవరికి? నీ భార్యకి. పనిలో పడిపోయి ఇంత అసలు విషయం ఇలా మర్చిపోయినట్టి? ఇదిగో 1 లక్ష, త్వరగా వెళ్ళి. పంతులు అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది చూసుకున్నావా? చిత్రం పసుపు రాత్రి సిద్ధం చేసుకున్నానండి. మరి ఖాళీ తొందరగాను. అమ్మో, మళ్ళీ తగులుకున్నావంటే బాబు. లగేజ్ పెట్టావా? అరటి గెలకి లగేజ్. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అప్పుడేమో కూల్ డ్రింక్స్ లైసెన్స్ అన్నావు, ఇందాకేమో ఎర్ర చొక్క పిత్తడి బిళ్ళ కూలి అన్నావు, ఇప్పుడేమో అరటి గెలకి లగేజ్ అంటావండి ఆయన. ఆహా, రైల్వే మినిస్టర్ నే షట్ అప్ నోర్మి అనే రేంజ్ కి ఎదిగిపోయావన్నమాట. రైల్వే మినిస్టర్ కాదు, రైలు ఇంజిన్ లో బుక్ చేసుకునేవాడి. నీ గుట్టు బట్ట బయలు చేయడానికే మారువేషంలో తిరుగుతున్నాను రా. అవును రే, రైలు ఇంజిన్ లో వేయవలసిన బొగ్గుని బస్తాల్లోకి ఎక్కించి లాంటి వాళ్ళకి అమ్మేస్తున్నావంటే ఏంటి? రామారావు కమ్మే అన్నమాట. సరే, ఆ విషయం తెలిసింది అలా ఉంచు. అవును రే, పెందుర్తి నుంచి దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లు కిలోలు ఎక్కడ అమ్ముతున్నావంటే ఏంట్రా?
ఇస్తానో చెప్పాడు రా. నువ్వు సామాన్యుడు కాదా? నిన్ను జాంకాయలో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్టులు చంపుతావు నువ్వు సామాన్యుడు కాదురా రే. నువ్వు దేశద్రోహి. నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఇమ్మీడియట్ గా ఉద్యోగంలోకి పీకేస్తున్నాను. అయ్యో బాబు అంత పని చేయండి. పిల్లలు లేని వాడిని. బాబు బాబు మీరేం చేయమన్నా చేస్తాను. కన్ఫర్మా? కన్ఫర్మ్. నో వెయిటింగ్ లిస్ట్. అయితే ఓ పని చేయి. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టైప్ లో పరిగెత్తు. ప్యాసింజర్ కాదు, మేలో మేలో. జన్మలో తిరిగి రాడు. సంప్రదాయాలు అమ్మా రేపు దండం పెట్టుకోండి. అయ్యా పెళ్లి కుమార్తె చూసి ఆపండి. ఎవడ్రా నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు? నువ్వు కానీ చిత్తం శ్రీరాఘవుడు శ్రీరాత్మ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎవడడ్డొచ్చినా సరే ఈ పెళ్ళి ఆగదు. వెయ్యలాగదు. డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి దిగజారుతావా? చెయ్యి. నువ్వు అసలు మనిషివేనా? ఇదిగో ఇదిగో 2 లక్షల రూపాయలు. ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు. నా తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవల్లో కష్టపడితే వచ్చే డబ్బురా. ఇదిగో పర్స పోసుకొని లక్షల రూపాయలు తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఆగి తీరాలి. జరిగి తీరాలి. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా జరగదో నేను చూస్తాను. చూస్తారే రా పెళ్లి కూతురు నీకు. ఆగండి. కుంతి నువ్వా? అవునయ్య, పెళ్లి వదిలి కాదు నీకు. నిజమా? నిజమేరా అయ్యా. ఈ సంబంధం కుదిర్చింది మీ మామగారే. లక్షాధికారుల సంబంధం. ఖర్చులన్నీ భరించి ఆయన ఈ పెళ్లి జరిపిస్తున్నారు. తప్పుడు ఎటువంటి నా అల్లుడు అన్నం తినడానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు. కానీ అల్లుడు ఏళ్ళపొట్టున అన్నం తినకపోతే అల్ప దెబ్బ తినేస్తుంది. అబ్బాబు మరి తిరిగే పిలిచేయకుండా మనసు అదో మాదిరిగా అయిపోద్ది. అసలే మనం ఎక్స్పర్ట్ వాళ్ళం. అందుకే ఇన్నాళ్ళు నేను కట్టబెట్టాను. నీ పిల్లల్ని కాకుండా చేశాను. మీరు అలా చేయబట్టే అన్నయ్య గారు వాడొక దారి తెన్ను ఎత్తుక్కుని ప్రయోజకుడు అయ్యాడు. ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనవాడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా. ఈ పూర్పు హారుగాడు అడ్డం పడి. నేను అడ్డం పడతాం ఏంటండి? 6వ బడిలో బుధుడు 7వ బడిలో శని అడ్డం పడుతున్నారు. ఒక్క నెల రోజులు చూడండి. మీ అల్లుడి గారికి రాజయోగం బట్టి పూంపుహారే పూంపుహార్. చూడరు ఇంకొక పాలి పూంపుహార్ అన్నా అంటే నీ బతుకు పప్పు చారులు ఉప్పు చేప అయిపోద్ది. ఎవరినైనా కట్టబడి పైకి రమ్మని చెప్పాలి కానీ గాసారం గోసారం అని ఎదవకోళ్ళు చెబుతావా? నీలాంటి ఎదవాదనలు నమ్మే ఇండియాలో సగం మంది షాపులు లాంటి కుర్రోళ్ళు సంకలకి పోతున్నారు. ఏమండే శాస్త్రాన్ని మరి అలా తీసుకురాయకండి. పోయి శాస్త్రం గీత్రం అన్నావంటే దాని శాబ్దం పెట్టించి దాని పిండాకుడిని తినిపించేస్తాను. సపోజ్ మా అల్లుడిని తీసుకో. ఆడు ఇంకో నెలల పాటు నీ శిష్యార్కం చెప్తే ఈ పాటి జగదాంబ సెంటర్లో చిలక చూసుకుని చెప్పుకుని పిడతకంది పప్పు తినేవాడు. ఇప్పుడు చూడు కట్టబడ్డాడు, ఒంటికి పని చెప్పాడు, నెల తిరక్క ముందే లచ్చ సంపాదించాడు. అల్లుడు ఈ పాలని జాతకం ఆడు ఈడు చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. ఇలాగే కంటిన్యూ అయిపో. సంవత్సరం తిరగకుండా కింది కాదు ఆడ అమ్మ మొగుడు అయిపోతావు. ఆ చెప్పావులే నిజం. సపోజ్ ఆ చెయ్యేటి తీసే ఏదప్పుడు శోభనం అయిపోయినట్టు ఫీల్ అయిపోతావు. పట్టావులే పీత. వేసావులే జ్ఞానం. చేసావులే శోభనం. వేసానులే 5 తెచ్చానుగా 1,00,000. అది నాకు కాదు నీ చెల్లెలి పెళ్లికి. మరి నా శోభనం ఆ ఒక్కటి అడక్కు. గట్టిమేళం గట్టిమేళం. జీవన హేతున కంచే పద్నాలు ఎవరిదా కేక? ఇంకెవరిదండి? మన రమ్మమ్మ గారిదే. రమ్మమ్మదా? రమ్మమ్మ రమ్మమ్మ. అమ్మాయి రమ్మమ్మ గారు. అమ్మాయి రమ్మమ్మ గారు ఇక్కడ డాడీ. అమ్మాయి ఏమిటలా అరిచావు? ఏమైందమ్మా? ఏమీ కాలేదు. నువ్వో లోపల ఏం చేస్తున్నావు అక్కడ? ఒక్కటి అడక్కు.